ముందుగా మీడియా మిత్రులకు మా యొక్క ఉద్యమ నమస్కారాలు. ఈరోజు అనంతపురం జిల్లాలో ఎన్జిఓం నందు బహుజన రాజ్యాధికార జేఏసీ అన్ని ప్రజా సంఘాలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆకలి కేకల్ సమావేశం సేవ్ ఆర్డిటి సేవ్ అనంత అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఉపాధ్యక్షుడు మన శ్రీరామన్న గారు, తర్వాత ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు కుల్లాపన్న గారు, తర్వాత ప్రజారాజ్యం సంఘం వ్యవస్థాపకులైనటువంటి మన ఎంఎస్ ఆదినారాయణ గారు, తర్వాత ఆనంద్ గారు, తర్వాత జేబీఎం రావు భారత్ పార్టీ గట్టు రామాంజనేయులు గారు, ఎంఆర్పిఎస్ నాయకులు మన నరసింహమూర్తి గారు, తర్వాత బహుజన నాయకురాలు మన భాగ్యలక్ష్మి గారు, వికలాంగుల సంఘం నుంచి పుల్లన్న గారు, ఇట్లా వివిధ సంఘాల నుంచి ఈ బహుజన రాజ్యాధికార జేఏసీకి తోడ్పడి ఇక్కడ సేవ్ ఆర్డిటిని రక్షించుకోవడమే ప్రధానంగా లక్ష్యంతో వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ఆకలి కేకల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో మేము చూస్తున్నాం, దాదాపు మేము చేస్తున్నాం కూడా, దాదాపు 4-5 నెలల నుంచి సేవ్ ఆర్డిటి అని కేకలు వేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాము, ఎంతో పెద్ద ఉద్యమాలు చేస్తున్నాం. కానీ ఫలితం మటుకు శూన్యమైపోతుంది. ఎందుకు శూన్యమవుతుందంటే కొంతమంది తోడేళ్ళ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు మేక చర్మం కప్పుకొని ఊటకపు ఉద్యమాలు చేస్తూ సేవ్ ఆర్డిటి నడుస్తున్నారు తప్ప సంకల్పంతో అరవలేదని చెప్పేసి మేము ఈ బహుజన రాజ్యాధికార జేఏసీ భావించింది. కాబట్టి ఈ బహుజన రాజ్యాధికార జేఏసీ తరఫున ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామంటే భవిష్యత్తు కార్యాచరణ సేవ్ ఆర్డిటి కార్యక్రమాన్ని ఫాదర్ ఇన్సెట్ ఫెరర్ గారి ఆశయాల్ని కొనసాగించాలంటే మనము ఫస్ట్ మీ మెడల్లో ఉన్నటువంటి కండవాలు పక్కన పెట్టాలి. మీ రాజకీయాలు ఏదైనా చేసుకోండి, మాకు తప్పులేదు. కానీ సేవ్ ఆర్డిటి కోసం ప్రతి అజెండా ఉన్నటువంటి కండవాలు పక్కన పెట్టి ఇక్కడ ప్రధానంగా ఆకలి కేకలు, బాధలు, భవిష్యత్తు ఏం జరగబోతుంది, ఆడిట్ సంస్థ మనకి ఎన్ని సేవలు చేసింది, మనము 5 నెలల నుంచి ప్రజలకు చెప్తానే ఉన్నాం, తెలియజేస్తున్నాం. కానీ ఉద్యమం శూన్యమైపోతుంది. ఎక్కడంటే ఒక్కొక్క పార్టీలో బందీ కావడం వల్ల. ఓకే, మీ రాజకీయ ఎదుగుదలకు మీ ముద్దరం ఎక్కడన్నా బందీ కాండి, కానీ సేవ్ ఆర్డిటిని ముసుగు వేసుకొని మీరు రాజకీయాలు చేస్తే ఇక్కడ బహుజన సంఘాలు ఊరుకోవని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మనం తెలియజేసినది ఏంది, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల్లో చైతన్యం ఏ విధంగా తీసుకురావాలా? ఈరోజు పాలక వర్గాలు, గతంలో పరిపాలించిన వర్గాలు, గతంలో వైసీపీ ఏం చేసింది? 2021లోనే ఎఫ్సిఆర్ బంద్ అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు. మరి ఈరోజు అదే వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఎంపీగా ఉన్నటువంటి వారు పిటి రంగయ్య గారు ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నారు? 2025 మార్చిలో పోయిందంట, అది 2000 కాకుండా పడదు. ఇవి ఎంత అబద్ధపు! ప్రజలు అవన్నీ చూస్తున్నారు. మీరు ఒకప్పుడు పార్లమెంట్లో ఎంపీ స్థానంలో ప్రజాస్వామ్యవాదంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజానాయకులు మీరు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది, మరి కూటమి ప్రభుత్వం కొంతవరకైనా ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ కూడా స్థానిక ఎలక్షన్లు అయిపోయేంత వరకు మభ్య పడుతున్నారని చెప్పేసి మాకు సమగ్ర వివరణ వచ్చింది. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఈ ఆడిట్ సంస్థ ద్వారా లబ్ధి పొందిన వాడే, ఏదో రూపంలో, చదువు విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, లేదంటే ఉపాధి విషయంలో కావచ్చు, ఉపాధి పనులు కావచ్చు, మొక్క తోటలు కావచ్చు, ఏ ఒక్క విషయంలోనైనా మీ ప్రతి ఒక్కరూ అనంతపురం జిల్లాలో ఆడిట్ సొమ్ము తినుకోకున్నాడు పాపాత్ముడు. ఈరోజు చూస్తున్నాం కార్పొరేట్ వ్యవస్థ, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చుకున్నారు పాలక వర్గాలు. మాకు కిడ్నీ నొప్పించిందని వెళ్తే 5 లక్షలు 3 లక్షలు బిల్లు చేసుకొని హార్ట్కి ఆపరేషన్ చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి సంస్థ ఉంది కాబట్టి ఈరోజు అనంతపురం జిల్లాలో 3 హాస్పిటల్, ప్రధానంగా కనేకల్లో కళ్యాణ దుర్గము, బత్తలపల్లి హాస్పిటల్ ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి పేద వర్గాలు ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. కాబట్టి మిత్రులారా, ఈ హాస్పిటల్ మనము మరీ పునరావృతం చేసుకొని యథావిధిగా ఆడిట్ సంస్థ కొనసాగాలంటే ఈ బూటపుకు ఉద్యమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి మనము ఆకలి బాధలతో, కేకలతో బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వాల్ని, పాలక వర్గాల్ని, ప్రతిపక్ష నాయకుల్ని ప్రశ్నించే విధంగా బయటకు వచ్చి
ఆల్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలారా ఒక్కసారి సంస్థ కోసం కొద్ది రోజులు మీ రాజకీయాలు పక్కన పెట్టండి. కొద్ది రోజులు మీ రాజకీయాలు పక్కన పెట్టుకొని ఈ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడిగా మనము అందరము రాబోయే స్థానిక ఎలక్షన్ ని బ్యాకట్ చేద్దామని చెప్పేసి పిలుపునిస్తున్నాం మిత్రులారా. కాబట్టి ఈ పిలుపుకి ఆల్ ఇండియా తర్వాత ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలు, తర్వాత బహుజన రాజకీయ దేశీయులు, బహుజన ఫ్రంట్లు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పేసి ఇక్కడ ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానంగానే సమాన ఉద్యమం తీసుకోవడం వల్ల ఎవరు మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుండా కేవలం సేవ్ ఆర్డిట్ అనే కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని ఆర్డిట్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా మనసులో పెట్టుకొని మనము స్థానిక ఎలక్షన్ ని బ్యాక్అట్ చేసేంత వరకు ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రజా నాయకులందరికీ నా హృదయపూర్వక ఉద్యమ నమస్కారం. జై భీమ్, జై భారత్.